హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగదర్ రిజల్ట్. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసాను. మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే మనము క్రిస్టియన్ చౌక్ నుండి మనకి అగ్రహారం రూట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, పక్కల ఈవెంట్ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే జీవన్ ఇండస్ట్రీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఫినిషింగు అంటే మన సంస్కృత భాషలో అనుకుంటే కంచా ఆ విధమైన మెటీరియల్ మొత్తం దొరికే దగ్గరికి అయితే వెళ్తున్నాము. పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. రాజు, చెప్పండి అన్న, ఏంటి ఇక్కడ ఏంటి? ఇక్కడ మన గద్వాల జిల్లాలోని ఫినిషింగ్ వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యి. ఓకే, మన సంస్కృతి తెలుగులో అనుకుంటే కంచా అని అంటారు కొంతమంది పల్లెటూరులో. ఓకే, చెప్పండి. మనకి ఫినిషింగ్ వైర్ అనేది మనకి దరిదాపుల్లో ఇక్కడ మన డిస్టిక్లో ఎక్కడ లేదు. ఓకే, జడ్చర్ల తర్వాత కల్వకుర్తి రోడ్లో ఉంది. ఓకే, అంత లాంగ్ ఉంది. నేను అది హార్డ్వేర్ షాప్ ఉన్నది ఇంత ముందు. ఓకే, అయితే నేను అక్కడి నుంచి తెప్పించడం వల్ల చాలా రేట్ ఎక్కువ పడుతున్నది. ఓకే, రేటు పడడం వల్ల మనకేమైతుంది, కస్టమర్ మీద పడుతుంది. ఓకే, ఆ కస్టమర్ మీద పడినప్పుడు భారం ఎక్కువైతుంది రైతుకి. ఓకే, ఆ విధంగా కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆలోచన చేసి ఓకే, మన ఏరియాలో ఒకటి పెడదామన్న ఉద్దేశంతోనే నేను గద్వాల్ జిల్లా మన నది అగ్రహారం రోడ్డులో పిఎస్ఐఎస్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఇండస్ట్రీని స్థాపించాను. ఓకే, ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. బాగానే కస్టమర్లు వస్తున్నారా? బాగా రైతులకు అంతా అడాప్ట్ అయిందా? అడాప్ట్ అయింది. ఓకే, స్టార్టింగ్ లో కొంచెం దీని పబ్లిసిటీ తెలియక తెచ్చుకున్నారు. కొంతవరకు తెచ్చుకున్నాక మౌత్ టాక్ ద్వారా చాలా వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం ద్వారా సర్కిల్ ద్వారా స్ప్రెడ్ అయ్యి మీ దగ్గరికి వచ్చేసారు. ఓకే, మన హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్లో నుండి ఇంకా అందరైతే వస్తారైతే. అన్న, ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఫినిషింగ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఫినిషింగ్ వైరు మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఓకే, ఇది 3x3 హోల్. ఓకే, ఇది ఏమిటికి యూజ్ చేస్తారన్నా? మన చైన్లకి, కంచెలు చైన్లకి అంటే ఏదైనా జీవాలకి ఏదైనా పడకుండా తోటలకి వేస్తారు. ఓకే, ప్రతి తోటలకి మొత్తం కంచె చేస్తారు. ఓకే, మామూలుగా కొంతమంది పవర్ పెడతామని అంటారు, దీనికి పెట్టేది? దీనికి కాదు. ఓకే, అది సోలార్ పవర్ వేరు. ఓకే, అది విధంగా కాదు. కొంతమంది ఎవరైనా వచ్చి దొంగలు కానీ ఏదైనా దోచుకోకుండా పవర్ పెడతారు చూడు, ఇది కాదు. ఇది కాదా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఇది దొరుకుతుంది. తర్వాత ఇది ఎకరాకి ఎంత వాళ్ళకు ఉంటుంది? ఏమైనా ఫీట్ లాగా ఉంటుందా?
ఫీట్లు ఎన్ని అంటే నేను ఎన్ని పడుతుందని నేను చెప్పగలుగుతాను. ఓకే, బయట దొరికేదానికంటే దీడికి ఎంత డిఫరెంట్ ఉంటుంది రేటు? ఒక మీరు పర్సంటేజ్ ద్వారా చెప్పండి. ఒక 50 ఫీట్ల బెండ ఇది. ఓకే, ఒక బెండ మీద నా దగ్గరికి షాప్లో తీసుకుంటే మినిమం 400 నుంచి 500 డిఫరెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి రైతులకు ప్లస్ అవుతుంది. ప్లస్ ఓకే, ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ నుంచి తెచ్చుకొని వాళ్ళు లాభం లేకుండా అమ్మరు. అవునవును. నేను ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ రైతులను ఉద్దేశించి ఓకే కొంత ప్రాఫిట్ మన వరకు లేబర్కు అది తీసేసుకుని నీకు కొంచెం 5% ప్రాఫిట్ పెట్టుకొని నేను చేస్తున్నా. ఎక్కువ మొత్తంలో చేస్తున్నా కాబట్టి నాకు ఆ ప్రాఫిట్ సెట్ అవుతుంది. ఓకే, మీ ప్రాఫిట్ మీకు సెట్ అవుతుంది. అలా ఆ విధంగా కస్టమర్లను కూడా మీరు మంచి సాటిస్ఫాక్షన్ చేసి చేస్తున్నా. వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు మిలిగించే విధంగా రైతులకు హెల్ప్ చేస్తున్నారు మీరు. ఓకే, ఓకేనా, సూపర్ అన్న. ఇక్కడ ఏమేమి మిషన్లు ఉన్నాయి? ఇక్కడ ఈ మిషన్లో 4 ఫీట్ల నుంచి 5 ఫీట్లు 6 ఫీట్లు 7 ఫీట్లు 8 ఫీట్లు రైతులు ఏ విధంగా వాళ్ళు కోరుకుంటారో ఆ విధంగా నేను తయారు చేపిస్తాను. ఓకే అన్న, దీంట్లో ఏమన్నా క్వాలిటీస్ ఉంటాయి? మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఓలు 3x3 ఇది. ఓకే, అంటే పెద్దగా ఉంటుందా? పెద్దగా ఉంటుంది ఈ ఓలు. ఓకే, దీంట్లో 2x2 వస్తుంది, చిన్నగా వస్తుంది. 2.5 వస్తుంది. ఓకే, 3.5 వస్తుంది. ఓకే, 4 వస్తుంది. నీకు 4 ఫీట్, నీకు 2 ఫీట్ నుంచి కూడా వస్తుంది. మీరు ఇప్పుడు రైతులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇస్తుంటారు. వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను మీకు రైతులు కాకుండా ఏదైనా ఫ్లాట్లు ఉన్న వాళ్ళు, తర్వాత ఇదే విధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వారు కూడా ఫినిషింగ్ చేయించుకోవడానికి కూడా తీసుకుంటుంటారా? నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఓకే, చాలా మంది ఇక్కడి నుంచి నేను పెబ్బేరు, ఓకే, ఈ మన గద్వాల్ జిల్లా టోటల్గా ఇస్తున్నా. ఓకే, ఐజా, ఓకే, అల్లంపూర్ వరకు కూడా ఇచ్చినాను. ఓకే, తర్వాత ఇక్కడ ఏటవతల ఆత్మకూరు అక్కడ కూడా ఇచ్చినాను. నర్వ మండలం కూడా ఈయన ఇచ్చి నేను చాలా మందికి ఇచ్చేసి. ఈ విధమైన ఫినిషింగ్ చూసాం కదా. ఇంకోటి బాగా ముళ్ళులాగా ఉంటాయి చూడ, అవి ఇవి కదా, అది బార్బాడు. ఇది ఓకే, ఇది ఎంత ఉంటుందన్నా? ఇది ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. వెయిట్ ప్రకారం ఇస్తాను. ఇది ఎంత వెయిట్ ఉందన్న మరి? ఇప్పుడు 30 కేజెస్ ఉంటుంది. 30 కేజెస్ ఉంటుంది. 30 కేజెస్ లేపలేకపోతున్నా. ఓకే ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు ఓవరాల్గా మీరు ఒకసారి అయితే పూర్తిగా ఒకసారి అయితే అడ్రస్ అయితే చెప్పండి. మరి చెప్పండి. ఈ నది అగ్రహారం రోడ్డు, ఓకే, ఈవెంట్ హాల్, ఓకే, ఆపోజిట్ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ TSISC ఇండస్ట్రియల్ ఏరియాలో, ఓకే, ప్లాట్ నెంబర్ 79 ఏరియాలో ఇక్కడ మనకి దగ్గర నియరెస్ట్ కాల్వ పక్కన ఉంటది ఇది. ఓకే, అయితే ఇప్పుడు దీని పేరు ఏంటన్నా? జీవన్ ఇండస్ట్రీ అని. జీవన్ అంటే నా కొడుకు. ఓ, మీ పుత్రుడి పేరా? ఓకే, అయితే కొడుకు పేరు పెట్టి మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం డీటెయిల్స్ అయితే చూశారు కదా. మీకు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, మన గద్వాల ప్రజలు కానీ, ఇప్పుడు చూస్తున్న ప్రతి వీడియో చూసే వాళ్ళకి కానీ, వీడియో చూసి వచ్చాము అనే వాళ్ళకి ఏ విధమైన డిస్కౌంట్ మీరు ఇవ్వగలరు? ఇస్తా, దాని మీద నేను ఒక 5% వరకు ఇస్తాను. 5% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారా? ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ. మీరు గద్వాల్ ఛానల్ గురించి వస్తే ఖచ్చితంగా మీరు 5% డిస్కౌంట్ అయితే ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, మీకోసం నేను మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తున్నాను. ఎందుకంటే రైతులు మనం తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు చాలా వేరే దగ్గర చాలా విధమైన డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అనమాట. మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వచ్చినప్పుడు డబ్బులు ఆటోమేటిక్ అనేది తక్కువ అవుతుంది. కాబట్టి బయటికి దీనికి డిఫరెంట్ వచ్చేసి 400-500 తగ్గుతుంది అని అంటున్నాడు. మన ఛానల్ పేరు చెప్తే కూడా 5% డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే రైతులు ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చి కొనండి. ఇంకోటి, నార్మల్గా మీరు వీడియో చూసే వాళ్ళు కూడా రైతులకి ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ ప్రధాన. బాయ్. బాయ్. బాయ్.